ఇది గమనించాలి. రైట్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతోటి ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. ఆంజనేయ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. సో మీరు జనసేన మొదటి నుంచి కలిసి ఉన్నారు, కష్టపడ్డారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయనతో ములాఖత్ తర్వాత బయటకు వచ్చి టీడీపీ జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తాను, బీజేపీని కూడా ఒప్పిస్తానన్నారు. అలా ఆయన చెప్పిన ప్రకారమే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా తొలగించుకొని ఎన్డీఏ కలయికలో కీలక పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు. ఈరోజు మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అవుతా ఉన్నారు. సో మరి పదవుల పంపకం ఎలా ఉండబోతా ఉంది, భారతీయ జనతా పార్టీకి ఎన్ని మంత్రి పదవులు రాబోతా ఉన్నాయి, మీలాంటి సీనియర్ నేతలకి మరి ఏ విధమైనటువంటి నామినేటెడ్ పోస్టులు రాబోతా ఉన్నాయి? ఇప్పుడు ఎమ్మెల్సీ యేసరత్నం గారు చెప్పినట్టు మరి ఇక్కడ వైసీపీ సామాజిక సమీకరణాలు అమలు చేసింది, రాజకీయంగా అందరికి అవకాశం కల్పించింది, ఈ ప్రభుత్వం కూడా ఆ విధంగా అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం అంటున్నారు. బ్రహ్మనాయుడు గారు, మీకు చర్చలో పాల్గొంటున్న పెద్దలకి అందరికి కూడా నమస్కారాలు. నేను ఇప్పటి వరకు యేసరత్నం గారు, వైసీపీ నాయకులు, ఎమ్మెల్సీ యేసరత్నం గారు చెప్పిన అనేక విషయాలు విన్నారు. కానీ వారు అంతిమంగా వారు చెప్పేది ఏమిటంటే ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటముల సహజము అని వారు చాలా స్పష్టంగా చెప్పారు. ఏ పార్టీ అయినా గెలిచినప్పుడు ఎందుకు గెలిచామని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటారు. ఏ పార్టీ అయినా మనం ఏమేమి చేసామో గెలిచాం. రెండోది ఓడిపోయినప్పుడు కూడా ఎందుకు ఓడిపోయాము అనేది కూడా చర్చ చేసుకుంటారు. పార్టీ అంతర్గతంగా ఆత్మపరిశీలన చేసుకుంటారు. మరి ఓడిపోయిన వైసీపీ ఏ విధంగా ఆత్మపరిశీలన చేసుకుంటుందో మనం చూడాల్సిన ఓటమి కూడా చాలా అవమానకరమైన ఓటమి. బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చాలా సార్లు ప్రభుత్వాలు మారాయి కానీ ఓడిపోయిన వాళ్ళు ఇంత అవమానకరంగా ఎప్పుడు ఓడిపోలేదు. తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకత అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని మనం కంపేర్ చేసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగిన దగ్గర నుంచి కూడా నేటి వరకు కూడా ఒక అధికార పార్టీ పూర్తిగా ప్రతిపక్ష హోదాని కూడా కోల్పోయినటువంటి ఎన్నిక ఇదేనేమో అని అనుకోవచ్చు మీరు సీనియర్ రాజకీయ నాయకులుగా? ఇదేనండి, అందులో ఏం అనుమానం లేదు. ఇదే అంటే గతంలో ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి నేను ఆ క్వశ్చన్ మార్క్ పెట్టాను. నాకు తెలిసి ఇప్పటి వరకు లేదు. కానీ ఇప్పుడు మాత్రం మనం చూస్తున్నాము. ఆఖరికి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణలో సైతం కూడా తెలుగుదేశం పార్టీ దాదాపు 15 స్థానాల వరకు సాధించినట్టుంది. అవును. కాబట్టి గతంలో ప్రెసిడెంట్ లేదా చరిత్రలో ఉందా లేదా పక్కన పెడితే ఇప్పుడు ఈ 11 సీట్లకు ఎందుకు పరిమితం అయ్యాము? ఇది చాలా చేశామని యేసరత్నం గారు చెప్పారు. ఇన్ని చేసినా ఎందుకు ప్రజలు ఓడించారు? ఇది ఆత్మ పరిశీలన చేసుకోవాలా. అది ఒక రాజకీయ పార్టీ, ఏ రాజకీయ పార్టీ బాధ్యత ఆత్మ పరిశీలన చేసుకోవాలా. చాలా రాజీవ్ గాంధీ గారు కూడా 404 సీట్లు గెలిచారు. తర్వాత ఎన్నికల్లో మనం ఓడిపోయిన సంఘటనలు అనేక ఉన్నాయి. ఎన్టీ రామారావు గారి ఉదాహరణలు కూడా చెప్పారు. ఎస్, ఓడిపోయారు. మీకు ఇంకొక విషయం చెప్తాను. 2004లో వాజ్పేయి గారి ప్రభుత్వం ఓడిపోతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఎవ్వరూ ఊహించలేదు వాజ్పేయి గారి ప్రభుత్వం ఓడిపోతుంది. ఎందుకంటే వాజ్పేయి గారి పరిపాలన అద్భుతంగా చేశారు, ప్రపంచ దేశాల్లో గుర్తింపు వచ్చే విధంగా చేశారు. అయినా వాజ్పేయి గారు ఓడిపోయారు. తర్వాత పార్టీ అనేక సార్లు మనం చూసాము. 2009లో ఓడిపోయాము, మళ్ళా 2014లో ఒక అద్భుతమైన మెజారిటీ సాధించాము. 30 సంవత్సరాల తర్వాత ఒక రాజకీయ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించింది 2014లో భారతీయ జనతా పార్టీ 283 సీట్లు. రాజీవ్ గాంధీ గారి తర్వాత 283 సీట్లు సాధించాం. కాబట్టి యేసరత్నం గారితో నేను ఏకీభవిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో గెలుస్తుంటారు, ఓడిపోతుంటారు, అందులో ఏం లేదు. ఓడిపోయినా గెలిచినా ఎందుకు గెలిచాము, ఎందుకు ఓడిపోయాం అనేది ఏ రాజకీయ పార్టీ అయినా పరిశీలన చేసుకోవాలో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి. రెండోది, మీరు రేపు కొత్త మంత్రివర్గం ఏర్పడుతుంది, చాలా సంతోషం. ఆ మంత్రివర్గం కూడా శక్తి సామర్థ్యాలు గల మంత్రులు అందులో ఉంటారు. ఎంత శక్తి సామర్థ్యాలు గల వాళ్ళంటే అపారమైన పరిపాలన అనుభవము, రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని ఆలోచన ఉండేవాళ్ళు ఈ క్యాబినెట్ లో ఉండరండి. పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుందంటే 4వ పెళ్లి చేస్తున్నప్పుడు పూర్తి అవుతుందని చెప్పే మంత్రులు ఉండరండి. అంబటి రాంబాబు గారు చెప్పారు ఆ మాట. ఏమండి, పోలవరం ఎప్పుడు పూర్తవుతుందంటే పవన్ కళ్యాణ్ గారు 4వ పెళ్లి చేసుకున్నప్పుడు పోలవరం పూర్తి అంబటి రాంబాబు గారు అన్నారు.
అంత శక్తి సామర్థ్యాలు గల మంత్రులు ఈ క్యాబినెట్ లో ఉండరు, అంత గొప్పవాడు ఈ క్యాబినెట్ లో ఉండరు. రెండోది మాకు ఒక ఆయన అనిల్ కుమార్ యాదవ్ అని ఆయన ఉండే, అంతకుముందు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండేది. పోలవరం సంగతి అసలు ఆయనకి తెలియదు, ఆయన ఇంటి పవర్ అంటే ఏమిటో కూడా తెలియదు. ఆయన అసెంబ్లీలో పేద గొంతేసుకుని చదువుకున్నాడు, మళ్ళీ డాక్టర్ అని పేద గొంతేసుకొని పోలవరం ప్రశ్నిస్తే ఇంచా అరించా మీరు ఉండండి 2021కి కంప్లీట్ పేద గొంతేసుకున్నారు. అటువంటి మంత్రులు క్యాబినెట్ లో ఉండరు. అంటే కాస్త హుందాగా వ్యవహరించేటువంటి ఎమ్మెల్యేలకే ఇక్కడ మంత్రివర్గంలో స్థానం అంటారు ఉంటుంది. బూతులు తిట్టే కొడాలి నాని గారు లాంటి వ్యక్తులు బూతులు తిట్టేవాళ్ళు ఈ క్యాబినెట్ లో ఉండరు. మనం ఈ క్యాబినెట్ నుంచి ఏం ఆశిస్తున్నామంటే ఈ 5 సంవత్సరాలని ధ్వంసం చేసిన రాష్ట్రాన్ని మళ్ళా ఒక మంచి రాష్ట్రంగా, ఒక మంచి రాజధాని నిర్మాణం దిశగా రాష్ట్రంగా ముందుకు వెళ్ళాలని ఈ క్యాబినెట్ నుంచి మనం ఆశిస్తున్నాం. ఖచ్చితంగా మన ఆశలన్నీ కూడా నెరవేరుతాయి. చంద్రబాబు నాయుడు గారు అపారమైన రాజకీయ అనుభవం గల వ్యక్తి, అపారమైన పరిపాలన అనుభవం గల వ్యక్తి, ఒక విజన్ ఉండే వ్యక్తి, ఏమి చేయాలి రాష్ట్రానికి, ఏమి చేస్తే రాష్ట్రం బాగుపడుతుందని ఆలోచన చేసే వ్యక్తి. అదే సమయంలో మనం ఈరోజు ఉప ముఖ్యమంత్రి అవుతారు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కోసం చాలా చిత్తశుద్ధితో ఆలోచించే వ్యక్తి, చాలా నిజాయితీ గల వ్యక్తి, రాజకీయాల్లో తక్కువ టమారా విద్యలు తెలిసిన వ్యక్తి కాదు. తక్కువ టమారా విద్యలు తెలియదు. నేర్చుకోవాలి కదా ఆంజనేయ రెడ్డి గారు, తక్కువ టమారా విద్యలు తెలియకపోతే ఎట్లా? రాజకీయాల్లో కొంత నేర్చుకోవాలి కదా, నేర్చుకుంటారేమో. తక్కువ టమారా నేర్చుకోవాలా? ఆయనకి తెలియదు, ఆయన నేర్చుకోవడానికి సిద్ధంగా లేడు. ఆయన ముక్కుచుట్టుగా ఉంటాడు, ప్రజల కోసం మాట్లాడతాడు, ప్రజల కోసం అవసరం వస్తే ఒక అడుగు వెనక్కి తగ్గుతాడు. మనం చూసాం కదా, 24 ఇచ్చిన అసెంబ్లీ సీట్లు 3 సీట్లు బీజేపీకి ఇచ్చారు ప్రజలకు. అదే అందుకని ఆయనకి ఎక్కడ తగ్గాలా, ఎక్కడ తగ్గితే ఎక్కడ నెగ్గుతుంది ఆయన రాష్ట్రాన్ని నెగ్గించాలా ఆ దిశగా ఆలోచించే వ్యక్తులు ఉన్నారు. అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నారు, అనేక మంది పరిపాలన అనుభవం ఉండే నాయకులు ఈ రోజు మంత్రులుగా చేరబోతున్నారు. ఇక్కడ నాకు ఒక డౌట్ ఉంది ఆంజనేయ రెడ్డి గారు, గతంలో మీరు 89 అనుకుంటా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి 336 ఓట్లతో ఓటమి చెందారు మీరు. చాలా చిన్న వయసులో 30 సంవత్సరాల వయసులో నేను పోటీ చేశాను. బ్యాడ్ లక్. ఆ రోజు గెలిచినట్టయితే ఇప్పటి వరకు కొనసాగే వాళ్ళు, ఈ రోజు ఎక్కడో మంత్రిగా ఉండేవాళ్ళు ఏపీలో ఏదో ఒక శాఖలో. అదే మంత్రిగా ఉండేవాడిని, కంటిన్యూ మాత్రం కాదు మంత్రిగా ఉండేవాడిని. అయితే ఇప్పుడు మీలాంటి సీనియర్ నేతలు అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు మధ్యలో ఎక్కడా కూడా వేరే పార్టీకి వెళ్ళలేదు, బీజేపీలోనే ఉన్నారు, కరుడు కట్టిన బీజేపీ వాది మీరు. మరి మీకు రేపు నామినేటెడ్ పోస్టులో, నామినేటెడ్ పదవులు పంపకాలలో మరి మీకేమైనా అవకాశం ఉంటుందా సీనియర్లకి? లేదా బ్రహ్మనాయుడు గారు, మీరు మరి కొన్ని భయంకరమైన ప్రశ్నలు అడగబాకండి. అంటే మీరు కూడా త్యాగాలు చేస్తారా? పార్టీ ప్రతి సీనియర్ నాయకులు గుర్తిస్తుంది, ప్రతి సీనియర్ నాయకులకు అవకాశాలు కల్పిస్తుంది. ఏ మేరకు అవకాశాలు ఉంటాయో మనం చూడాలి. ఈ గవర్నమెంట్ ఇట్స్ నాట్ బీజేపీ ఫుల్ గవర్నమెంట్ కాదు కదా, కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ గవర్నమెంట్. అనేక ఈక్వేషన్స్, అనేక ఇది రాజకీయాల్లో ఉంటాయి. ఎప్పుడు కూడా సీనియర్లకి పనిచేసేవాళ్ళు గుర్తింపు. ఒక్కటే ఉదాహరణ, వరం గారు నేరుగా లోక్సభ పోటీ చేసి గెలిచి ఈరోజు కేంద్ర మంత్రి అయ్యారు. వర్మ గారు సహాయ మంత్రిగా నిన్నటి రోజున ప్రమాణ స్వీకారం చేశారు. సో పార్టీ ఖచ్చితంగా సీనియర్లని పనిచేసే వాళ్ళు గుర్తిస్తుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. రెండోది, మీరు ఉప ముఖ్యమంత్రికి ఏ శాఖ ఇస్తారు అంటూ సహజంగా ఉప ముఖ్యమంత్రికి ఒకటి హోంశాఖ ఉండొచ్చు, 2 ఆర్థిక శాఖ ఉండొచ్చు. ఈ 2 కీలకమైన శాఖలు. లేదా రెవెన్యూ కూడా కీలకమని అనుకోవాలి కదా. రెవెన్యూ కీలకము. గతంలో చంద్రబాబు నాయుడు గారు దగ్గర ఉన్న ఉప ముఖ్యమంత్రిలో ఒకరికి హోంశాఖ, ఎవరు మన చినరాజప్ప గారు హోంశాఖ చేశారు. అయితే రాయలసీమ రెవెన్యూ శాఖకి ఇచ్చారు. అందువల్ల ఇప్పుడు దేశంలో ఒక ట్రెండ్ నడుస్తుంది, ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు. భారతీయ జనతా పార్టీ కూడా ఎప్పుడు రాజస్థాన్ లో అవును. ఇక్కడ ఆంజనేయ రెడ్డి గారు, ఐ థింక్ నేనేమనుకున్నా అంటే ఉప ముఖ్యమంత్రి ఒక్కరే ఉంటారు ఈ ప్రభుత్వంలో అనుకుంటున్నాను. ఎందుకంటే ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉంటే పవన్ కళ్యాణ్ గారికి ఇంపార్టెన్స్ ఉండదు కదా. తెలంగాణలో ఎలాగైతే బట్టి విక్రమార్క గారు ఉన్నారో
పవర్ఫుల్ పవర్ సెంటర్ గా ప్రభుత్వంలో, ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ ఒకరే గవర్నమెంట్ లో ఒక ఉంటారు. పవర్ సెంటర్ గా ఉప ముఖ్యమంత్రిగా నేను ఉంటారు. కూడా అదే ఊహిస్తున్నాను, అదే నిజం కాబోతుంది. Right. ఉప ముఖ్యమంత్రి అంటూ ఉంటే పవన్ కళ్యాణ్ గారే ఉంటారు. ఉప ముఖ్యమంత్రితో పాటు హోంమంత్రి అయితే ఆయనకు సూటబుల్ అవుతుంది అని అంటారు. ఒకటి, రెండోది మీరు ఇందాక ప్రారంభంలో మీరు చేసిన వ్యాఖ్యలో పవన్ కళ్యాణ్ గారి తండ్రి పోలీస్ కానిస్టేబుల్ అన్నారు. అది కరెక్ట్. ఆయన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో పనిచేసేవారు. ఓకే. పోలీసు డైరెక్ట్ పోలీసు, రెగ్యులర్ పోలీసు కాదు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో పనిచేసేవారు. కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు హోంశాఖ తీసుకున్న సమర్థవంతంగా నిర్వహించగలరు. రైట్. మనిషికి ఒకటి చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే ఏ శాఖను అధ్యయనం చేసుకుంటారు, తెలుసుకుంటారు, ఏమి చేయాలో చేయొచ్చు. కానీ గత ప్రభుత్వం ఏంది, వాళ్ళకి అసలు ఏ శాఖ మీద అవగాహన లేదు. అవును, పాపం కొత్త వాళ్ళు ఇప్పుడు కొడాల నాని గారు కానీ, లేకపోతే అమర్నాథ్ గారు, గుడివాడ అమర్నాథ్ గారు కానీ, వాళ్ళకి చాలా అనుభవం తక్కువ. సో వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. ప్రతిపక్ష నేతలను దూషించడానికి సమయం సరిపోయింది. ఎవరు కూడా బ్రహ్మనాయుడు గారు ఎవరో పుట్టుకతో ఎన్సైక్లోపీడియా కాలేదు కదా. అవును అవును, మెల్లమెల్లగా అనుభవం అనేది మెల్లమెల్లగా వస్తుంది, సాధన కొద్ది తెలుసుకోవాలా. కానీ గత ప్రభుత్వంలో ఏమిటి